సోషల్ మీడియాలో హనీ ట్రాప్ ద్వారా అబ్బాయిలను మోసం చేస్తున్న దేవంతకురాలని విశాఖ పోలీసులు పట్టుకున్నారు. విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు సొసైటీలో పెద్ద మనుషులను టార్గెట్గా చేస్తూ జాయ్ జమీనా అనే మాయలేడి మగవారికి వలవేస్తుంది. మరీ ముఖ్యంగా పెళ్లైన మగవాళ్లకు ఫోటోలు పంపించి దగ్గరవుతుంది. క్లోజ్ అయిన తర్వాత స్ప్రే చల్లడం, క్యారెట్ జ్యూస్లో నల్లముందు కలిపి మైకంలో దింపుతుంది. మత్తులోకి జారుకున్న తర్వాత తనతో పాటు బెడ్ మీద పడుకున్నట్టు తన ఫోటో షూట్ చేస్తుంది. ఆ ఫోటోలను వాడుకుని వారిని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడుతుంది. ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా అబ్బాయిలను ట్రాప్ చేయడానికి ఓ ముఠా ఉందని ఆమెను విచారించిన పోలీసులు తెలుసుకున్నారు. జాయ్ ఖాతాలో మోసపోయిన వారు పదుల సంఖ్యలో ఉన్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. బాధితుల ఖాతాలో నేవీ, పోలీసులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టు అనుమానం. బ్లాక్మెయిల్ చేసి కోట్లలో డబ్బు, బంగారం, విలువైన కార్లు దోచుకున్నట్టు తెలుస్తుంది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ మాయలేడికి ఇప్పటికే 3 పెళ్లిళ్లు, 4గురితో ఎంగేజ్మెంట్ జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో విశాఖ పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక నిఘా పెట్టారు. జాయ్కి డ్రగ్స్ ముఠాతో కూడా లింకులు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నారు. కేసు ఈ అమ్మాయి నిన్న ఏం జరిగిందంటే ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గరికి. అబ్బాయి తండ్రి దుబాయ్లో ఉన్నారండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పాడంటే ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అబ్బాయిని ఏ విధంగా గ్రిప్ లో పెట్టారు. అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు, ఎలా 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 అంత చేశారు. ఈరోజు మనం పేపర్లో చదివాం కదా, ఈ అంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం, ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్ గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్ కి వచ్చేస్తారు అబ్బాయి. ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది. మేము ఒకటి విక్టిమ్స్ కూడా 1 by 1 బయటికి వస్తాడని కొందరు భయపడుతున్నారు, మా మర్యాద పోతుందని అంత జరిగిందని. కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకోగలిగాము. ఇంట్రెస్టింగ్ కేసు. ఈ అమ్మాయి నిన్న ఏం జరిగింది, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, మరి విశాఖలో హనీ ట్రాప్ వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఒక నిందితురాలను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఎవరెవరు దీనిలో బాధితులుగా ఉన్నారు, ఇప్పటి వరకు ఎంతమంది బాధితులు బయటకు వచ్చారు, అప్డేట్స్ ఏంటి? అఖిల, ప్రస్తుతం చూడొచ్చు అయితే ఏదైతే విశాఖలో హనీ ట్రాప్ కేసు ఏది ఉందో ఇది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ఆర్ఐ వాళ్ళని టార్గెట్ చేసుకొని పెళ్ళైన యువకులని, పెళ్లి కాని యువకులను టార్గెట్ చేసుకొని జాయ్ జమీన్ అనే నిందితురాలు పూర్తిగా అయితే కుర్రోళ్ళకి టార్గెట్ చూపించి వాళ్ళకి దగ్గర డబ్బులు కోట్ల రూపాయలు వసూలు చేసి వాళ్ళని పెళ్లి చేసుకుంటారని ఎర చూపించి నమ్మి మోసం చేసి ఆఖరికి
వాళ్ళకి మత్తు మందు పదార్థాలు అలవాటు చేసి పూర్తిగా వాళ్ళని మోసం చేసిన పరిస్థితి అయితే విశాఖలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్ఆర్ఐ చెందిన వ్యక్తి మోహన్ అనే వ్యక్తి భీమిల్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో పూర్తిగా ఈ కేసు అయితే బయటపడిందని చెప్పి ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఈ కేసుపై అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే నిందితురాలకి గతంలో 4 పెళ్లిళ్ళు 3 ఎంగేజ్మెంట్లు కూడా జరిగినట్టు పోలీసులకి దర్యాప్తులు అయితే తేలుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆవిడకి పక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అలాగే ఫోటోగ్రాఫర్లో పిచ్చి పూర్తిగా దీని వెనుక పెద్ద ముఠా ఉందని కూడా మనకైతే తెలుస్తుంది. ఆమె ఒక్క పని అయితే ఇది కాదు, ఎందుకంటే దీని వెనుక ఒక 10-15 మంది పూర్తిగా నిందితులు ఉండొచ్చు. దీని మెయిన్ ప్రాత అయితే అమ్మాయి పాత్ర పోషిస్తుంది. తన అందాన్ని ఎరచేసుకొని పూర్తిగా అబ్బాయిలను అయితే మోసం చేస్తున్న పరిస్థితి, వాళ్ళ దగ్గర డబ్బు నగదు పూర్తిగా దోచేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. పూర్తిగా అయితే ఈ కేసు ఒక పోలీసులకి సంచలనంగా మారింది. జాయికాతలో నేవీ పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఉండొచ్చు, ఎందుకంటే పూర్తిగా ఒకరే మనకి బాధితులు బయటకు వచ్చారు కాబట్టి ఈ కేసు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలని ఇప్పుడు కొద్దిసేపటి కింద సిపి విశాఖ పోలీస్ కమిషనర్ మనకి వివరాలు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా విశాఖలో అయితే యువకులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్ల ద్వారా చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు అయితే మనకి బయటకు రావడం జరిగింది. అయితే గతంలో కూడా ఇలాంటి కేసులు జరగడంతో పూర్తిగా పోలీసులు వీటిని సీరియస్గా తీసుకుంటున్నారు. పూర్తిగా అయితే ఈ అమ్మాయి విశాఖకు మురళీనగర్ ప్రాంతానికి చెందిన వాసిగా అయితే మనం చెప్పవచ్చు. అయితే ఇంకా బాధితులు ఒక్కొక్కరు బయటకు ఇంకా ఎంతమంది ఉన్నారు అనే కోణాల్లో పూర్తిగా పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అఖిల, అయితే నాయుడు, మరి ఇప్పుడు ప్రస్తుతం నిందితురాలు ఎవరైతే ఉన్నారో సో ఆమె ఇలాంటి వ్యవహారాలు ఎప్పటి నుంచి చేస్తుంది, దీని వెనక ఎవరున్నారు, ఇంకా వాళ్ళ తోటి స్నేహితులు కానీ ఎవరన్నా ఉన్నారా అనే విషయాలు ఏమైనా ఇప్పటివరకు తెలుసాయా? అయితే ఆ వివరాలు ఇంకా పోలీసులు అయితే మనకి పూర్తిగా బయటపడలేదు, ఎందుకంటే కేసు ఇంకా పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది. భీములో మన 4వ తారీఖున భీమునిపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు నుంచి పూర్తిగా వివరాలన్నీ బయటకు తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆవిడ ఇన్స్టాగ్రామ్లో పూర్తిగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అలాగే ఫోటోగ్రాఫర్లో పిచ్చి కూడా ఆవిడకి ఎక్కువ ఉండడంతో పూర్తిగా దీని వెనకాల ఇంకా చాలామంది ఒక ముఠా ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. ఎందుకంటే వాళ్ళకి డ్రగ్స్ మత్తు పదార్థాలు అలవాటు కూడా ఉన్నట్టు పోలీసులు దర్యాప్తులు తేలుతుంది. దీని వెనక ఇంకా ఎంతమంది ఉన్నా ఈ కేసుని అయితే దర్యాప్తు చేసి ఆపేది లేదని పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు. అయితే దీని వెనక ఇంకా బాధితులు కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే కేసు బయటపడింది కాబట్టి ఒక్కొక్కరు పోలీస్ కమిషనర్కి వచ్చి వాళ్ళ సమస్యను అయితే చెప్పుకునే పరిస్థితి. అయితే బయటకు మాత్రం పూర్తిగా ఎక్కడికి ఈ కేసు అంత బేగా వెళ్లకుండా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు అయితే మీడియా ముందు సిపి గారు మనకి చెప్పడం జరిగింది. అఖిల, రైట్ నాయుడు, థ్యాంక్ యూ. చుట్టేస్తావే తుంటరి చూపు